హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు గ్రాండ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో మనం కాల్ ఫార్వర్డింగ్ చేసుకుంటే బాగుంటుంది, కాల్ ఫార్వర్డింగ్ని ఎలా యాక్టివేట్ చేస్తాము, ఎలా డీయాక్టివేట్ చేస్తామనే వివరాలన్నింటిని కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు చెప్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? కాల్ ఫార్వర్డింగ్ అంటే మన మొబైల్కి ఏ కాల్స్ అయితే వస్తాయో ఆ కాల్స్ అన్నింటినీ కూడా మనము వేరొక నెంబర్కి వెళ్ళేటట్టుగా చేయొచ్చు. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ అని చెప్పి పిలుస్తారు. ఈ కాల్ ఫార్వర్డింగ్నే కాల్ డైవర్షన్ అనేసి, కాల్ డైవర్టింగ్ అని చెప్పి కూడా పిలుస్తారు. అయితే ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది కేవలం 4G మొబైల్స్కి మాత్రమే ఉండే ఆప్షన్ కాదు. ఇది ప్రతి మొబైల్కి ఉంటుంది. అంటే 2G 3G ఫోన్లలో కూడా ఉంటుంది. ఆఖరికి ల్యాండ్లైన్ ఫోన్లకు కూడా ఈ కాల్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మనం నెంబర్ కనుక బిజీగా ఉన్నప్పుడు, లేదా మనకి రెండు ఫోన్లు ఖచ్చితంగా మనం ఉన్నట్లయితే క్యారీ చేయలేం, మీద ఒక ఫోన్ మాత్రమే క్యారీ చేస్తాం. సో ఇంకో ఫోన్ అనేది ఇంట్లో పెట్టేస్తాం. కాబట్టి ఆ ఫోన్కి ఏమన్నా కాల్స్ వస్తే మనకు తెలియాలి అంటే ఇంట్లో పెట్టిన ఫోన్లో మనం కాల్ ఫార్వర్డింగ్ సెట్ చేసి మన నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఇంట్లో ఫోన్కి వచ్చే ప్రతి కాల్ కూడా మనకి వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాల్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ ఏ మొబైల్లో అయితే సెట్ చేస్తామో ఆ మొబైల్లో కూడా టాక్ టైం బ్యాలెన్స్ అనేది ఉండాలి. లేదు అంటే కాల్ ఫార్వర్డింగ్ అనేది జరగదు. అంటే రెగ్యులర్గా మన మొబైల్ నుండి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ కట్ అవుతుందో, కాల్ ఫార్వర్డింగ్ సెట్ చేసినప్పుడు కాల్ ఫార్వర్డింగ్ జరగాలి అంటే ఆ మొబైల్లో కూడా అదే విధంగా కాల్ టాక్ టైం అనేది కట్ అవుతుంది, లేదా అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో దానికి తగినట్టుగానే దాంట్లో కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఏ విధంగా సెట్ చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా మనము మన ఫోన్ కాంటాక్ట్స్ దాంట్లోకి ఎంటర్ కావాలి. డయల్ లిస్ట్ అన్నీ ఉంటాయి కదా, దానికి. సో ఈ గ్రీన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కింద కనిపించే 3 బటన్స్ పైన క్లిక్ చేయాలి. కొంతమందికి ఇది పైన కూడా 3 బటన్స్ అనేవి ఉంటాయండి. నాకు బాటమ్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవే 3 బటన్స్ అనేవి పైన కూడా ఉంటాయి. సో ఈ 3 బటన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా సెట్టింగ్స్ అనేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అనేది ఇంకో విధంగా కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాము. చూడండి, ఈ కాంటాక్ట్స్ని ఇలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ కింద మనకి 3 బటన్స్ దగ్గర మోర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ విధంగా కూడా కనిపిస్తుంది. సో వీటిపైన క్లిక్ చేస్తాను. 3 బటన్స్ మీద క్లిక్ చేసి తర్వాత సెట్టింగ్స్లోకి ఎంటర్ కావాలి. కొంతమందికి ఇక్కడ కూడా ఏదన్నా ఆప్షన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. కొంచెం మీ మొబైల్ సెట్టింగ్స్ని బేస్ చేసుకొని, మీ మొబైల్ వాడే మోడల్ని బేస్ చేసుకొని వెతుక్కోండి. తర్వాత ఇలా కాల్ ఫార్వర్డింగ్ అనేసి ఉంటుంది. రెండు సిమ్లు కనుక వాడేటట్టు వారికైతే 2 ఉంటాయి. సిమ్ 1కి కాల్ ఫార్వర్డింగ్ ఉంటుంది, సిమ్ 2కి కూడా కాల్ ఫార్వర్డింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను సిమ్ ఒకటే వాడుతున్నానండి, సిమ్ 1 మాత్రమే వాడుతున్నాను. కాబట్టి నాకు 1 దగ్గర మాత్రమే యాక్టివేట్ అయింది, 2 దగ్గర యాక్టివేట్ అనేది కాలేదు. సో ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ 4 ఆప్షన్లు అనేటివి కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఆల్వేస్ ఫార్వర్డ్. ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఫార్వర్డ్ టు అనే నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ అయినా సరే మనము ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ఎనేబుల్ అనేది క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ నెంబర్కి కాల్ ఫార్వర్డ్ అనేది వెళ్తుంది. ఆల్వేస్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ ఏంటంటే, మనకి ఏ కాల్ వచ్చినా సరే ఇమీడియట్గా అది ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ మొబైల్ నెంబర్కి ఎటువంటి కాల్ అనేది రాదు. ఇక్కడికి వచ్చే ప్రతి కాల్ కూడా మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కే వెళ్ళిపోతుంది. సో వద్దనుకున్నట్లయితే ఇది మొత్తం అంతా డిలీట్ చేసేసి ఇక్కడ ఓకే చేసేస్తే సరిపోతుందండి. సో ప్రస్తుతానికి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్వర్డ్ వెన్ బిజీ. అంటే మనం ఎప్పుడైతే
మొబైల్ అనేది బిజీగా ఉంటుందో, అంటే మనం సిమ్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ నెంబర్ నుండి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ నెంబర్కి ఏదైనా కాల్ వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి ఈ కాల్ అనేది వెళ్తుంది, లేదు అంటే లేదనమాట. సో ఇక్కడ నెంబర్ అంతా కూడా ఎంటర్ చేసి ఎనేబుల్ పైన క్లిక్ చేసినట్లయితే ఓకే అవుతుంది. ఆ నెంబర్కి మనం బిజీగా ఉన్నప్పుడల్లా ఆ నెంబర్కి డైరెక్ట్గా కాల్స్ అనేటివి ఫార్వర్డ్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ వెన్ అన్ఆన్సర్డ్ అనేసి ఉంది, థర్డ్ ఆప్షన్. ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంటామో అప్పుడు మాత్రమే ఇది ఫార్వర్డ్ చేస్తుంది. అది కూడా ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తుందండి. సో ఇది కూడా అంతే, ఓకే అయితే ఎనేబుల్ పైన క్లిక్ చేయాలి, లేదంటే మొత్తం నెంబర్ అంతా కూడా తీసేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్వర్డ్ వెన్ అన్రీచబుల్. ఈ ఆప్షన్ ఏంటంటే మన మొబైల్ ఎప్పుడైతే నాట్ రీచబుల్లో ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ నెంబర్కి వెళ్తుంది. నాట్ రీచబుల్ ఎప్పుడు వస్తుందంటే మన మొబైల్కి, ఇప్పుడు మన మొబైల్లో 2 సిమ్లు కనుక ఉన్నాయనుకోండి, ఒక సిమ్లో మాట్లాడుతున్నామంటే ఇంకో సిమ్ అనేది నాట్ రీచబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో సందర్భం వచ్చేసి సిగ్నల్ కవరేజ్ ఏరియాలో లేనప్పుడు, అంటే సిగ్నల్ లేనప్పుడు కూడా మనకి అన్రీచబుల్లోకి వెళ్తుంది. సో ఈ 2 సందర్భాల్లో కూడా ఈ ఫార్వర్డ్ వెన్ అన్రీచబుల్ అనే ఆప్షన్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 2 సిమ్లు ఉన్న వాళ్ళకి కామన్గా ఒక సిమ్ అనేది రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్కి అనేసి, ఒక సిమ్ అనేది పర్సనల్ యూస్కి అనేసి వాడుతూ ఉంటారు, లేదా ఇతర కారణాలు ఏవైనా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏ సిమ్ అయితే ఎక్కువగా మాట్లాడుతుంటామో ఇంకొక సిమ్లో కనుక ఈ కాల్ ఫార్వర్డ్ ఇచ్చేసి మనకి మన నెంబర్ రెగ్యులర్గా వాడే నెంబర్ కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే ఏ కాల్ కూడా మనము మిస్ అవ్వమండి. సో ఇక్కడ కూడా ఎంటర్ చేసేసి ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది, వద్దనుకున్నప్పుడు డిజేబుల్ చేసేసుకుంటే సరిపోతుంది, అంటే మొత్తం ఖాళీగా ఉంచి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా కాల్ ఫార్వర్డింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.